హరే కృష్ణ మ్యామ్. మానాపమానయోస్తుల్యః తుల్యో మిత్రారిపక్షయోః సర్వారంభ పరిత్యాగి గుణాతీతః స ఉచ్యతే. హరే కృష్ణ మ్యామ్. భావం ప్రవర్తించువాడు. అలాగే విద్యుత్ కర్మలను ఆచరించు శత్రుత్వం లేనివాడును అయిన వాడును గుణాతీతుడు అవుతున్నాడు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అంటే అవమానము మనని గౌరవిస్తూ ఉంటారు, మనని అవమానిస్తూ ఉంటారు, మనని ద్వేషిస్తూ ఉంటారు, మనని ప్రేమిస్తూ ఉంటారు. మనిషి తన యొక్క అంటే వీటన్నిటిని దాటగలిగిన వాడే త్రిగుణాతీతుడు. గుణాలకు అతీతంగా ఉన్నవారు అని అంటాం. దీన్ని గుణతర్కము నుండి గుణ శరణాగతి వైపుకు ప్రయాణం చేయడం. అంటే మీరు ఎందుకు ఇలా ఉన్నారని ఒకరిని అడగడానికి ఎవరికి హక్కు ఉండదు. కానీ మనం కొన్ని కొన్ని విషయాలను ఆలోచించాలి లోతుగా. మనకి ఎవరైనా ఒక ద్రోహం చేస్తే ఎందుకు ఇలా చేశారని అడుగుతూ ఉంటాం. అది వ్యక్తిని బట్టి మన యొక్క మాట ఉండాలి. ఎందుకు అంటే చెప్తాను చూడండి. మనం ఎవరిని అడగవచ్చు. అవమానం అనేది ప్రపంచంలో ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం. ఏది మానం, ఏది అవమానం ఏమీ లేని లేదు. అది కేవలం స్వార్థపూరితంగా ఉంటుంది. అవునా? కానీ మనసులో చింతన అయితే అంతే ఉంటుంది కదా! అది కూడా దాటగలిగే స్థితిని గుణాతీత స్థితి అని చెప్తూ ఉంటారు. చాలామంది ఆహ్, ఇది ఎలా దాటాలి అంటే యాక్చువల్లీ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ భర్త దగ్గర దాటాలి అంటారు. చూడండి, భర్త తిడుతూ ఉంటాడు, అవమానిస్తూ ఉంటాడు. మీకు హ్మ్. యూనో చాలా రకరకాలుగా మనకి అనుభవాలుంటాయి ఆడవాళ్ళకి. అవునా? మగవారికి కూడా ఉండవచ్చు కొంతమంది ఆడవాళ్ళతో. సో, వారి దగ్గర కనుక మనకి అవమానం లేకుండా, భారం లేకుండా ప్రేమించగలిగే శక్తి వస్తే, గుణతర్కం నుండి ముందుకు వెళ్ళడానికి ఒక అవకాశం వస్తుంది. అలా మనం నేర్చుకోవాల్సి వస్తుంది. మనం చాలామంది నువ్వు అందంగా లేవు అని ఎవరైనా అన్నారనుకోండి, మనం చాలా బాధపడిపోతూ ఉంటాం. చాలా చింతపడిపోతూ ఉంటాం. అందం అనేది రూపంతో సంబంధించినదా అంటే, ప్రతి ఒక్క విషయానికి మనకి గుణతత్వం ఒకటి ఉంటుంది. ఈ గుణానికి ఇప్పుడు మీరు గొంగళి పురుగు చూసారు. అది నీకు నచ్చట్లేదు. కానీ దానికి నచ్చుతుంది గదా! దాన్ని సృష్టించిన పరమాత్ముడికి నచ్చుతుంది గదా! అవునా? మీ అందరూ సీతాకోక చిలుకలే కావాలి అనుకుంటే ఎలా కుదురుతది అప్పుడు? సీతాకోక చిలుక వచ్చిందే గొంగళి పురుగు నుండి. అవునా? సో, ఇది తెలిసినప్పుడు అందం అనేది ఎక్కడ వికసిస్తూ ఉంటుంది? బురద నుండే వస్తుంది. తామర పువ్వు ఎక్కడ ఉంటుంది? బురద నుండే వస్తుంది. సంపంగి పువ్వు సువాసన ఎక్కడొస్తుంది? సర్పములు చుట్టుముట్టేసే ఉంటాయి. అవునా? సో, వీటన్నిటిని మనం గమనించుకుని ఉంటే వాటి నుండి అలాగే మనిషి అలా ఎదుగుతున్నాడని ఎదుటి వారిలో గనక ఆ గుణాన్ని చూడగలిగామనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము? వాళ్ళలోని పరివర్తన కోసమే ప్రయత్నం చేస్తాం తప్ప, వారిని బాధ పెట్టడానికో, నిందించడానికో మనం చెయ్యము. అప్పుడు మానాన్ని, అవమానాన్ని దాటగలుగుతాం. సో, ఎలా దాటాలి అంటే పరివర్తన కోసమే తాపత్రయపడుతున్నప్పుడు ఆ యొక్క ఆలోచన స్థితులు ఏర్పడతాయి. మిత్రుల యందు, శత్రువుల యందు. ఇక్కడ మీకు పంచప్రీతి క్రియలో మనం చెప్పుకుంటాం. శత్రువు చాలా నేర్పిస్తాడు మిత్రుడి కన్నా కూడా. కష్టం మనకి చాలా నేర్పిస్తుందండి. కాకపోతే గుణాతీతుడు అవ్వలేడు. కష్టం వచ్చినప్పుడు నిందిస్తాం. కష్టం వచ్చినప్పుడు వాళ్ళని బాధ పెట్టడం. కష్టం వచ్చినప్పుడు వాళ్ళ
అనేక రకాలుగా మాట్లాడటం జరుగుతుంది. అయితే ఇక్కడ మీకు 2 స్థితులుంటాయి. మీరు బాగా గుర్తుని పెట్టుకోవాల్సిన విషయం. మనకి శత్రువు యందు, ఆ వ్యక్తి యందు ద్వేషం ఎన్నడూ ఉండదు. ఆ వ్యక్తి ప్రవర్తించేటువంటి ఆ గుణము యందు పరివర్తన కావాలనే అవగాహన మనం పెంచుకోవాలి. అటువంటి అవగాహన మనంలో ఉంటూ మనం అలా ప్రవర్తించరాదు. అలా ప్రవర్తిస్తే ఏంటంటే, ఒక వ్యక్తిలో లోపాల్ని ఎంచడం చాలా సహజం. చాలా ఈజీ. ఆ లోపాల్ని ఎంచే మనసున్నవాడు ఎప్పటికీ లోపాలనే చూస్తాడు. ఆ వ్యక్తిలో ఒక మంచి గుణాన్ని చూడగలిగే శక్తి కలిగి ఉన్నవాడే శత్రువుని గుణానికి అతీతంగా చూడగలుగుతాడు అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ మనం నేర్చుకుంటే వచ్చేవే. అది ఎవరికి వాళ్ళ యొక్క పరివర్తనలో ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మీకు ఇంకొక విషయాన్ని కూడా చెప్తాను. ఎవరైనా సరే అధర్మ మార్గంలో వెళ్తున్నారనుకోండి, వాళ్ళు మార్చడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకంటే ధర్మం అనేది మారట్లేదనుకోండి, వాళ్ళకి ఈ ధర్మ మార్గంలో వాళ్ళు బాధపెట్టిన వారి అనుభవం, వాళ్ళు అటువంటి అనుభవాన్ని వాళ్ళు పొందాలి. పొంది ఆ కష్టం నుండి వాళ్ళు పరివర్తన పొందాలి అన్నది ప్రకృతి నిర్ణయిస్తూ ఉంటుంది. అందులో పెద్ద తప్పేమీ లేదు. ఎందుకో మీకు చెప్తాను చూడండి. మనం చెప్పాము, వాళ్ళకి అర్థం కావట్లేదు. కాలుతది, అలా చేయకూడదు అని చెప్తాం. పిల్లవాడికి అర్థం కాదు. ఏం చేస్తాడు? మంట దగ్గరికెళ్ళి ఒకసారి కాల్చుకుంటాడు. అప్పుడేం చేస్తాడు? జాగ్రత్త పడుతూ ఉంటాడు. సో, వాడికి ఆ అనుభవం కావాల్సి వస్తే, ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి ఆ అనుభవాలు ఖచ్చితంగా వస్తాయి. మనం కోరుకున్నంత మాత్రాన వాళ్ళు బాధపడరని అనుకోకండి. మనం కోరుకున్నంత మాత్రాన వాళ్ళు బాధపడతారు అని కూడా అనుకోకండి. వాళ్ళలో పరివర్తన బట్టే వాళ్ళ యొక్క స్థితి ఉంటుంది. వాళ్ళు పరివర్తనతో లేరనుకోండి, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే. ఆ అనుభవిస్తున్నప్పుడు అయ్యో! మన వల్లే అనుభవిస్తున్నారు. అది మన వల్ల అనుభవించట్ల. వాళ్ళ గుణలోపం వల్ల వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళ ప్రవర్తన తప్పు కాబట్టి వాళ్ళు అనుభవిస్తున్నారు. లేకపోతే ఎందుకు అనుభవిస్తారు చెప్పండి? రావణాసురుడు గుణలోపం వల్లనే అనుభవించాడు. రాముడి వల్ల ఏమి అనుభవించల. రాముడు తప్పక యుద్ధం చేశాడు. అర్థమైందా? అలాగే దుర్యోధనుడి యొక్క గుణ ప్రభావం వల్లనే దుర్యోధనుడు నష్టపోయాడే తప్ప, పాండవుల వల్ల దుర్యోధనుడు నష్టపోలా. పాండవులు తప్పక యుద్ధం చేశారు. ఎందుకని ధర్మయుద్ధం. ధర్మం కోసం పోరాడాల్సిందే. కాబట్టి వాళ్ళు తప్పక చేశారు. అందుకని ఎవరైనా సరే నేర్చుకునే తత్వం లేని వాళ్ళు ఆ అనుభవానికి లోనవ్వాల్సిందే. కాతే సమయం వేచి ఉండాలి. వేచి ఉండాలి. ఆ సమయం వస్తుంది. మనం అనుకున్న వెంటనే రాకపోవచ్చు. కానీ వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళ హృదయం కరుగుతుంది. వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు చాలా పశ్చాత్తాపపడి అనుభవించాల్సి వస్తుంది. అందుకని కర్మ అతీతంగా ఉంటుంది అని అర్థం చేసుకున్నవాడు గుణాతీతుడు. ఒకే వాడు చేసుకున్న కర్మ కూడా అనుభవించాల్సిందే. మనం ఏం చేయగలుగుతాం? సహాయం చేయగలుగుతాం. వాడు అనుభవించే సమయంలో కాస్త ఓదార్పునివ్వగలుగుతాం. చెప్పండి. ఆపరేషన్ జరిగిందనుకోండి ఇంట్లో వాళ్ళకి. మీరైనా ఆపరేషన్ ఆపగలిగి వాళ్ళ రోగాన్ని తగ్గించగలుగుతున్నారా? లేదు. ఆపరేషన్ జరిగిన తర్వాత వాళ్ళకి కాస్త ఉపశమనంగా వాళ్ళని చాలా ప్రేమగా, జాగ్రత్తగా చూసుకుంటున్నారు. కాస్త ఉపశమనం దొరుకుతుంది. ఎప్పుడు వాళ్ళ ధర్మ మార్గంలో ఉన్నప్పుడు. ధర్మ మార్గంలో లేనప్పుడు వాళ్ళకి ఆ ఉపశమనం కూడా దొరకదు. వాడు ఏడుస్తూనే ఉంటాడు. వాడు ఏడవాల్సిందే. ఆ కన్నీళ్ళు పశ్చాత్తాపంతో నిండి వచ్చే వరకు వాడు ఏడవాల్సిందే. అందుకని
అదే శత్రువునైనా మిత్రునైనా మీరు తిట్టక్కర్లా. ఇక్కడ అదే గుణాతీతుడు. ఎందుకు తిట్టడం? చేసిన కర్మ ఎవరైనా అనుభవించాలి గదా! ఇది పదే పదే మనం గుర్తుపెట్టుకున్నాం. ఎవడి కర్మ వాడు అనుభవిస్తున్నాడు అని అనుకున్నాం అనుకోండి. అయిపోయి అది అయిన వారైనా కావచ్చు, కాని వారైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. మరి మీ కర్తవ్యం ఏంటండి అని ఇక్కడ చెప్తూ ఉంటే ఆ విద్యుత్ కర్మలను ఆచరిస్తూ కర్తృత్వ భావం లేకుండా ఉండాలి. నువ్వు చేసే పని నువ్వు చేస్తూ వెళ్ళు. కానీ ఇది నేనే చేస్తున్నాను, నా వల్లే జరుగుతుందనే భావం ఉంటది చూడండి. ఆ భావం కూడా నీ గుణాలకి లోబడి ఉంటది. ఆ భావాన్ని కూడా మీరు తీసివేయాల్సిందే. అందుకని గాడ్ డస్ ఎవ్రీథింగ్. మరి నీ కర్మ నీవేం చేయాలి? విద్యుత్ కర్మ. అంటే నువ్వు భార్యగా నువ్వు మాట ఇచ్చున్నావు. నువ్వు ఆ మాటని పాటిస్తూ వెళ్ళిపోవడమే. నీ నీ ధర్మం ఏంటి? పాటించుకుంటూ వెళ్ళిపోవడమే. చేతనైనంత వరకు మనం పరివర్తన రావడానికి సహకరించుకుంటూ వెళ్ళిపోవడం. అంతే. ఇది మనమే మార్చేయాలి, వాడిని ఉద్ధరించాలని మనం ఆలోచన లేకుండా, అలా అని మనం మన ధర్మాన్ని వదలరాదు. బిడ్డకి మనం చెప్తూనే వెళ్ళాలి. చెప్పడం మన బాధ్యత. అది పరిపూర్ణంగా చెప్పేలాగా కర్తవ్యంని పాటించుకోవడం మన విద్యుత్ కర్మ. అంతేగాని నేనే నా బిడ్డని మార్చాను అనకనే తల పొగరు పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటుంటారు. అది నువ్వు మారాల. ఆ బిడ్డ మారాలనుకుంటేనే మారతాడు. నువ్వు చెప్పింది వినాలనుకుంటేనే వింటారు. లేకపోతే ఎవరు వినరు చాలా మందికి. ఇదియే గుణాతీతం. అందుకని ఆ గుణాతీతంలో ఉన్నవారు ఒక్కొక్కసారి వాళ్ళు మారకపోతే ఏడుస్తూ ఉంటారు. మీరు చూడండి కృష్ణ పరమాత్ముడు గాంధారి శాపించినప్పుడు చాలా కన్నీళ్లు పెట్టుకుంటాడు అన్న చెప్తారు. నీ శాపము అంగీకారమైన అమ్మా, నువ్వు మర్చిపోతున్నావు. దుర్యోధనుడు మారలేకపోయాడే, వాణ్ణి మార్చలేకపోయానే అని నేను చాలా దుఃఖపడ్డా. ధృతరాష్ట్రుడు అంధత్వాన్ని అజ్ఞానం, అంధత్వం అంటే ఇక్కడ ఏంటి? అజ్ఞానాన్ని పోగొట్టుకోలేకపోయానని నేను చాలా బాధపడ్డా. కుంతి అవమాన పాలు పడుతూ తన భర్తను కోల్పోయి వచ్చినప్పుడు, పిల్లల మీద నడుచుకుంటూ లక్క ఇంటిలో ఉన్నప్పుడు అటువంటి స్థితిని మార్చలేకపోయానని నేను బాధపడ్డా అంటూ తను ఏకరువు పెడుతూ ఉంటాడు. ఈరోజు ఆ కృష్ణ పరమాత్ముని యొక్క నందుని యొక్క వంశమే సర్వనాశనం అవుతుంది అని తెలిసిన ఆ శాప విముక్తిని కలిగించగలిగే శక్తి ఉన్నా ఏమీ చేయలేని స్థితిలో నేను బాధపడుతూ ఉన్నానంట. అలాగే మనకి ఎందుకు ఏడుపు వస్తుందో తెలుసా అండి? చాలా మందికి తెలియదు. మనం ఎంత చెప్తున్నా మూర్ఖంతో బతుకుతూ ఉంటారే, వాళ్ళని చూస్తున్నప్పుడు బాధపడుతుంది. అంటే వాళ్ళకి బాధ అంటే అర్థం కాక బాధపడతారా? అర్థమై బాధపడతారా? స్వార్థంతో బాధపడతారా? అంటే వాళ్ళకి ఆ అనుభవం బాధపడి మనం చెప్తున్నా వినకుండా ఉన్నవాడికి ఆ అనుభవం రావాల్సిందే. వస్తది. ఈ జన్మయా, మరు జన్మయా, ఈ క్షణమా, మరుక్షణమా కాదు. వచ్చే తీరుతుంది. ఆ వచ్చినప్పుడు వాడు పడే బాధ తెలిసినప్పుడు మనం బాధపడుతూ ఉంటాం. అరే! ఇంత తప్పులు చేస్తున్నాడు కదా! ఇంతటి బాధ తిరిగి అనుభవించాల్సిందే కదా! ఒక బిడ్డని కన్న తల్లికే తెలుస్తుంది. ఆ బిడ్డని కనేటప్పుడు నొప్పులెంత కష్టంగా ఉంటాయో. అలాగే ఒక అవమానం పడిన వాడికే తెలుస్తుంది. ఆ అవమానం యొక్క విలువేంటో, ఆ బాధ ఎంత కష్టంగా ఉంటుందో, అది ఎదుటి వాడిని అవమానించకుండా మాట్లాడగలిగే ఒక మాట ఉంటుంది చూడండి. అది చాలా ఓర్పుతో, నేర్పుతో కూడిన వీళ్ళు గుణాతీతులు. అంతే తప్ప ఎలా పడితే అలా మాట్లాడే వాళ్ళు గుణాతీతులు ఎలా అవుతారు? నీ గుణం సరిగా లేకుండా ఎదుటివాడి గుణం గురించి ఎత్తి చెప్పేవాడికి ఏమి మాట్లాడగలుగుతారు? అలాంటి అధమ స్థితిలో ఈ రోజుల్లో చాలా మందిని చూస్తూ ఉన్నాం.
వాటన్నిటిని దాటి ఆ శక్తిని మనం గైకొనాలి, పొందాలి, ముందుకు వెళ్ళాలి. అందుకనే సమాజంలో జరిగేదాన్ని ద్వేషించడం కన్నా కూడా, ఆ సమాజంలో మార్పు రావాలని కోరుకుంటూ మన ప్రయత్నం మనం చేయడమే. మన ధర్మం మనం చేయడమే. అది చేసేవాడు గుణాతీతుడవుతాడు. అలా కాకుండా నేను చేస్తున్నాను కదా! నేనన్నీ బానే ఉన్నాను కదా! నాకేంటి ఇలాగా అని ప్రశ్నించేవాడు గుణాతీతుడు కాదు. మీకిక్కడ ఒక విషయం చెప్తాను చూడండి. ఒక స్థితులు దాటే వాళ్ళకి మీకు చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే, నీమ్ కరోలి బాబా దగ్గర రామదాస్ అని ఒకాయన ఉండేవారు. ఆయన బాబా అంటే మీరందరూ ఎలా మల్తి మేడం అంటే మీరందరికీ అనిపిస్తుంది కదా! చాలా సౌమ్యంగా, చాలా మంచిగా, చాలా నవ్వుతూ, నవ్వే మాయమై కళ్ళల్లో కన్నీరే నిండి ఉంది ఈ రోజుల్లో. తప్పక నవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అలానే ఊహిస్తారు. ఇవే మాలతి మేడం నోటి ఎంట 4 బూతులొచ్చాయనుకోండి, ఈవిడేంటి ఇలా మాట్లాడుతుంది, ఇన్నాళ్ళు నటించిందా అంటూ ఉంటారు. ఆహ్, నీమ్‌కర్ అలీ బాబా విషయంలో కూడా ఇలానే జరిగింది. ఒకరోజు బాబాకి చాలా కోపమొచ్చింది. బయటకెళ్ళి చాలా రకాలుగా కోపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. రామ్‌దాస్ చూసాడు. అరే! ఈయన ఒక యోగి అనుకున్నానే, ఈయనేంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఈయనకి కూడా కోపమొస్తుందా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఒక గంట, 2 గంటలయిన తర్వాత బాబా లోపలికొస్తాడు. వచ్చి, "రామ్‌దాస్ నేను కోపంగా ఉండడం చూసాడా?" అని అడుగుతాడు. "ఆ! అయితే అన్ని సమాధానాలు త్వరలోనే దొరుకుతాయిలే" అంటాడు. ఎందుకు బాబా అంత కోపంగా ఉన్నారు అంటే, అక్కడ బాబా దగ్గర ఒక విధవరాలు చాలా మొరపెట్టుకొని ఏడుస్తూ ఉంటదట. ఆమె కష్టాన్ని తీరడానికి ఈయన ఇలాగా ఉంటాడు. అలాగే మీరు చూస్తూ ఉంటే బాబా తిట్టడాలు మీరు కొంతమంది స్థితులను దాటేటప్పుడు వాళ్ళకి కోపము, బాధ, ఆవేశము, నిందా ప్రవృత్తి ఇవన్నీ వాళ్ళలో బాహ్యానికి కనిపిస్తూ ఉంటాయి. కానీ వాళ్ళు గుణానికి అతీతంగానే ఉంటారు. మనం వాళ్ళతో పోల్చుకొని వాళ్ళు మనం ఒకేలాగా ఉన్నాం కదా! అంటే నీమ్ కరోలి బాబా మీరు ఒకేలా ఉన్నారా? కాదు కదా! అలాగా మనం పోల్చుకోలేం. మీరు ఆ స్థితికెళ్ళిన తర్వాత అప్పుడు కంపేర్ చేసుకోవాల. అప్పుడింక కంపారిజనే ఉండదు కదా! కంపేర్ చేస్తున్నాము అంటేనే మనం ఆ స్థితికి లేనట్టు. సో, ఇంత లోతుగా అర్థం చేసుకునేది గుణ అతీతమైన ప్రయాణం. ఇది ఈరోజు శ్లోకంలో మనం తెలుసుకోవాల్సింది. ఇలాంటి ప్రయాణం చేద్దాం. మనస్సు మలినం లేకుండా ఉంటే చాలు. యద్భావం తద్భవతి అన్నారు. మన భావం, మన సంకల్పం పవిత్రమైనదైతే కాలం, సమయం అనుగుణించాలే తప్ప జరిగే తీరుతుంది. దానిలో అనుమానం అనేది ఉండాల్సిన అవసరమే లేదు. మీరు చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి నేను చాలా తొందరపడను. ఎందుకని? అది జరగాల్సిన సమయంలో జరుగుతుంది. కాపాడదామని ప్రయత్నం చేస్తాం. ఒక్కొక్కసారి వాళ్ళకి అర్థం కానప్పుడు ఏం చేస్తుంటాం? వదిలేస్తాం. ఎవడి కర్మ వాడిది. ఎవరు పట్టుకోవాలి చెప్పండి? ఎవరు ఎందుకు పట్టుకోవాలి? చాలా మంది అడుగుతారు. గురువు పట్టుకోవాలి కదా! దైవం పట్టుకోవాలా? దైవం ఇయన్నీ చెప్తున్నారు కదా! నువ్వు కదా పట్టుకుంటే బాగుపడేది. ఇంట్లో వండి ఉంటే స్విగ్గీ ఆర్డర్ చేసుకుంటానంటే ఎవరు ఏం చేయగలుగుతారు? ఉన్నది తినడానికి నీకు కదా అంగీకారం రావాలి. అవునా? కాబట్టి చెప్పుకుంటూ వెళ్ళిపోవడం గురువు యొక్క కర్తృత్వ భావం. అవిద్యుత్ ధర్మం. నేనే చెప్తున్నాను అనుకోవడం అవివేకం. కాబట్టి
ఎప్పుడు చెప్తే అప్పుడు చెప్తాం. తర్వాత చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి వదిలేస్తాం. సంబంధం లేని విషయంలో జోక్యము చేసుకోరాదు. ఇలానే అది భర్త విషయంలో అయినా సరే, మన విద్యుత్ ధర్మం మనం చేస్తాం. బట్ బావుండాలి, మంచిగుండాలి, చేసుకోవాలి, అంతా ఉండాలి అనుకుంటాం, భావన చేస్తాం, 4 చెప్తాం. ఆ మాత్రాన ఆ వ్యక్తిని ద్వేషించడము ఏం చేయలేం. కానీ వాళ్ళకి ఆ అనుభవం రావాల్సి ఉందనుకో అనుభవిస్తారు. దానిలో పెద్దగా బాధపడాల్సిందే అది బిడ్డ అయినా సరే అంతే. అది ఎవరైనా సరే అంతే. యశోద బాధపడుతూ ఉంటే కృష్ణుడికి తెలీదా ఏంటి? కొన్ని యుగాలుగా వేచి ఉన్న ఒకలమ్మ గురించి రాముడికి తెలియదా ఏంటి? ఎందుకు వెళ్ళాడు? అది ఒక ధర్మమే. ఇలా గుణానికి అతీతంగా వెళ్ళగలిగే స్థితిని రావాలి. వస్తుంది. ప్రయత్నం చేయడంలో తప్పులేదు. కానీ నేనే ప్రయత్నం చేస్తున్నాననే అహంకారం రానీయకూడదు. అది నాకెన్నడూ లేదు. ఎన్నడూ రాదు కూడా. కాతే అందరూ బాగుండాలనే తాపత్రయాన్ని కాస్త వదులుకోవాల్సి ఉన్న సమయం వస్తుంది. ఆ సమయంలో అది కూడా వదిలేస్తాం. బాగుండేదేముంది? బాగుపడేదేముంది? ఎవడి అనుభవం వాడిది, ఎవడి కర్మ వాడిదని వదిలేసే స్థితి వచ్చినప్పుడు వదిలేసొస్తాం. ఏమి అన్నా పట్టించుకోం. ఇది ఈరోజు శ్లోకంలో చెప్పినది. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వకుటుంబానాం సుఖినో భవంతు. కృష్ణార్పణం. హరే కృష్ణ.